ఆనంద తీర్థం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ఇంకొక హైలైట్ శ్రీ మొక్కు శివలింగేశ్వరుడు. ఇక్కడ ఏంటంటే భక్తుల కోరికలు సమస్యలకు ఇవన్నిటికీ పరిష్కారం చూపాలని ఈ లింగాన్ని ప్రతిష్టాపించారు. ఇక్కడ ఏంటంటే 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని కోరికని మనసులోనే చిన్నగా శివయ్యకి 3 సార్లు చెప్పుకోవాలి. తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత మనం వచ్చి మొక్కులు చెల్లించుకొని వెళ్తారని ఒక నమ్మకం. మొక్కు శివలింగేశ్వరం నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాము. ఇంకొక దర్బార్ని మేము మిస్ అయ్యాం యాక్చువల్గా. ఇది హైలైట్. బంగారు శివలింగం తర్వాత అన్ని రకాల దేవతలు ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. ఇదేనండి మెయిన్. నాకు కూడా తెలియదు లక్ష్మీదేవికి కుబేరుడికి కూడా అప్పులిచ్చే దేవుడు ఉన్నారని. ఆయన ఎవరంటే శ్రీ స్వర్ణాకర్షణ భైరవుడు అంట. మనకి భైరవాష్టకంలో అష్టభైరవులు ఉంటారు కదా, ఇక్కడ అష్టభైరవులు అమ్మవార్లతో కొలువై ఉన్నారు.